పొడి పొడిగా ఉండే తెల్లగడ్డ కారం పొడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపించాను చూడండి. ఈ విధంగా చేసుకోండి, మంచి కలర్‌తో పాటు చాలా బావుంటుంది. హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే మనము తెల్లగడ్డ రేకుల్ని ఈ విధంగా ఒలుచుకోవాలన్నమాట. తెల్లగడ్డలకుండే పొట్టుని లైట్‌గా తీసుకోండి. అంత క్లీన్‌గా తీసుకోవద్దు. తర్వాత ఒక కప్పు కారం పొడి తీసుకోండి. మనం తీసుకున్న కారం పొడి కప్పుకి పావు భాగం వంతు ఉండే ఒక చిన్న కప్పు తీసుకోవాలి. ఆ కప్పులో వెల్లుల్లి రేకులు వేసుకోవాలన్నమాట. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్సీ వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనము తెల్లగడ్డ రేకులు పావు భాగమే వేసాం కదండి కారం పొడికి. కాబట్టి పొడి పొడిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. తర్వాత ఒక కడాయిలో తగినంత నూనె పోసి అందులో జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే కరివేపాకు పచ్చిగా ఉన్నట్లయితే మనం నిల్వ పెట్టుకుంటాం కదండి, అప్పుడు బూజు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఫ్రై అయితే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఆయిల్లో పొడి వేసేటప్పుడు మంటని ఆఫ్ చేసి పొడి వేసుకోండి. వెల్లుల్లి పొడి వేడిగా ఉన్నట్లయితే దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకొని చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి. ఈ విధంగా తెల్లగడ్డ పొడిని రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది, ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది.